ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ మన వైజాగ్ పార్లమెంట్ కి సంబంధించిన కీ ఇష్యూ. అలానే మన ఎంపీ క్యాండిడేట్స్ అడ్రస్ చేయాల్సిన మేజర్ కన్సర్న్. మన స్టీల్ ప్లాంట్ లో దాదాపు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. లాస్ట్ ఫ్యూ డికేడ్స్ లో అరౌండ్ 6,000 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. 40,000 కోట్లు స్టేట్ కి గానీ సెంట్రల్ కి గానీ ట్యాక్స్ కింద కట్టిందంటారు. కానీ 2021లో లాస్ లో రన్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని కేబినెట్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం. ఆ తర్వాత అది ఒక పొలిటికల్ ఇష్యూ కింద మారింది. టీడీపీ జనసేన వాళ్ళేమో వైసీపీ వాళ్ళని పోరాడమంటారు, వైసీపీ వాళ్ళేమో టీడీపీ జనసేన వాళ్ళని పోరాడమంటారు. కానీ నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైసీపీ 21 మంది ఎంపీల్లో ఒక్కళ్ళు కూడా పార్లమెంట్ లో ప్రాపర్ డిస్కషన్ గానీ డిబేట్ గానీ పెట్టలేదు. కొద్దో గొప్పగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఆ ఇష్యూని అడ్రస్ చేశారు. అక్కడ ప్రాపర్ డిబేట్ జరపలేదు. కానీ ఎంబీబీ గారు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాం, బంధులు ప్రకటిస్తాం అని చెప్పి హడావిడి చేశారు. బంధులు ధర్నాలు మీరు చేసేది ఏంటి? ఆల్రెడీ ఉద్యోగులు చేశారు. అలానే పవన్ కళ్యాణ్ గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఒక ప్రొటెస్ట్ అనేది అధికారంలో లేని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ లో ప్రాపర్ డిస్కషన్ అను డిబేట్ పెట్టాలి. మీరు ఎందుకు పెట్టలేదు? అసలు స్టీల్ ప్లాంట్ కి నష్టం ఎందుకు వస్తుందంటే మన దగ్గర సొంత గనులు లేకపోవడం వల్ల మన ప్రొడక్షన్ కాస్ట్ లో 65% మనం రా మెటీరియల్స్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. టాటా స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే సెయిల్ లాంటి స్టీల్ ప్లాంట్లు కానీ వాళ్ళ దగ్గర గనులు ఉండడం వల్ల 35% వాళ్ళు రా మెటీరియల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర మీరు కావాలంటే పార్లమెంట్ లో ఒక డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టి క్యాప్టివ్ మైన్స్ మనకు కూడా అలాట్ చేయమని చెప్పి అడిగితే మనకు కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు ఎందుకు పార్లమెంట్ లో నోరెత్తి మాట్లాడరు? మీరు అన్నట్టు మెడల్ ఉంచో లేకపోతే కాళ్ళు పట్టుకుని క్యాప్టివ్ మైన్స్ అనేది అలాట్ చేయించుకోవచ్చు కదా. ఎందుకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని చూసినా లేకపోతే బీజేపీని చూసినా బెడ్ చేస్తారు?